అస్సలాము అలైకుం. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మాహిస్ వ్లాగ్స్. మీకు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా ఏంటా అని. నేను మా వారికి బిర్యానీ ఆకులు తీసుకురమ్మన్నానండి. చూడండి, గుప్పెడు తెమ్మంటే గంపెడు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇవి ఏం యూజ్ చేయాలో అర్థం కావట్లేదు. చాలామంది అంటూ ఉంటారు బిర్యానీ ఆకులు కాలుస్తే కనుక దోమలు పోతాయని. ఇప్పుడు అలాగైనా యూజ్ చేయాలి, అన్నీ ఉన్నాయి. చాలా వరకు అయితే మంచిగా కూడా లేవు ఆకులు. పాపం జెంట్స్‌కి ఏం తెలుస్తదండి. కిరాణా స్టోర్‌లో తీసుకొచ్చారు. చుట్టుపక్కల అమ్మేవాళ్ళు మంచిగా ఇవ్వాలి కదా! ఇవి వచ్చేసి స్టార్ అనేస్ మా ఆడపడుచు ఇచ్చారు నాకు. ఎంత మంచి అరోమా వస్తదంటే, ఆహా! ఇప్పుడే పలువు లేదా బిర్యానీ చేసుకొని తినాలా అనిపిస్తది. అంత మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటదండి. నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏమైనా కావాల్సొస్తే ఇస్తారు మా ఇద్దరు ఆడపడుచులు కూడా. మా చిన్న ఆడపడుచు అయితే నెయ్యి ఇంట్లో ప్రిపేర్ చేసిందైతే మా పాపకి ఇస్తూ ఉంటారు. తీసుకో, ఇవ్వు పాపకి అని చెప్పేసి. ఈరోజు టొమాటో గ్రీన్ చిల్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా వేసి. మామూలు జనరల్‌గా చేసే టొమాటో గ్రీన్ చిల్లీ చట్నీ కన్నా కూడా ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది ప్రాసెస్. ఈ చట్నీ ఇలా చేస్తేనే బాగుంటుందండి. ముందుగా పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ధనియాలు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. తర్వాత మనకి నువ్వులు కూడా అవసరం అవుతాయి దీంట్లోకి. అందుకోసం మనం నువ్వులు కూడా రెడీగా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒక వెసల్లో మనం కొంచెం ఆయిల్ తీసుకొని తాలింపు గింజలన్నీ కూడా నేను ఇప్పుడు చూపించాను కదా, ఇవన్నీ కూడా వేసేయాలి. మంచిగా వేగనివ్వండి. మీడియం ఫ్లేమ్ మీద మంచిగా దోరగా వేగాలండి. అప్పుడే పప్పు లోపల దాకా కుక్ అవుతాయి. టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఈ రకంగా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా కడిగి తుంపి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు మనం హోల్గా వేస్తే కనుక ఆయిల్‌లో వేసిన తర్వాత పేలుతాయండి. మన బాడీ మీద ఆయిల్ పడే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఈ రకంగా అయితే పచ్చిమిరపకాయలు వేయాలి. తుంపి వేస్తే గనక త్వరగా పేలవు. అందుకోసం తుంపి వేయాలి. ముందుగా కడిగి పెట్టుకోండి. మనం అప్పటికప్పుడు కడిగి వేస్తే గనక ఆ రకంగా కూడా ఆయిల్ పైకి వస్తుంది. మన బాడీ మీద చినుకులు పడతాయి. అందుకోసం పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి. చూసారా? అప్పటికప్పుడు కడిగాను కాబట్టి చినుకులు పడతా ఉన్నాయి. బాడీ మీద పడతాయి. అప్పుడు మనకి కొంచెం కాలే ఛాన్సెస్ ఉంటది. కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత నాకు జీలకర్ర అవసరం అనిపించింది. ఇందాక నేను వేసిన జీలకర్ర కన్నా కూడా కొంచెం జీలకర్ర అవసరమయ్యి నేను వేశానండి. చూసారా? మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయండి. ఈ రకంగా మనం పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలే పడతాయండి దీనికి. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేసుకోండి. ఒలిచి వేసుకోండి. ఈ రకంగా మనం కలుపుకుంటూ ఉండాలి. పచ్చిమిరపకాయల కలర్ అనేది చేంజ్ అవుతుందండి. మంచిగా కుక్ అవుతాయి. మనం పచ్చిమిరపకాయలు మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్‌లో నువ్వులు వేయాలండి. నువ్వులు వేసిన తర్వాత సిమ్‌లో పెట్టండి. ఎందుకంటే నువ్వులు త్వరగా వేగిపోతాయి. అందుకోసం మనం సిమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేంత వరకు కుక్ చేసి నువ్వులు, ఆ తర్వాత ఇవన్నీ కూడా తీసి ఒక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ వెసల్‌లో నేను కొత్తిమీర, కొంచెం పుదీనా వేశాను. ముందుగా కట్ చేసి, క్లీన్ చేసి, వాష్ చేసి పెట్టుకున్నానండి. తేమ పోయేంత వరకు మనం సిమ్‌లో పెట్టి కలుపుకుంటూ ఉండాలి. అవసరమైతే కొంచెం ఆయిల్ వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అంటే ఆల్రెడీ ఆయిల్ ఉంటే గనుక ఆయిల్ వేయొద్దు. లేకపోతే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఈ రకంగా కుక్ అయిన తర్వాత మనం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోవాలండి. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందండి. మనం టొమాటో గ్రీన్ చిల్లీ చట్నీ చేసేదానికన్నా కూడా ఈ కొత్తిమీర, పుదీనా వేసి చేసే చట్నీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో మనం పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. టొమాటోస్ మెత్తగా అవ్వాలండి. అప్పటిదాకా మనం కుక్ చేయాలి. దీంట్లో చాలా వరకు టొమాటోస్ కొంచెం దోరగా ఉన్నాయి. దోరగా ఉన్న టొమాటోస్‌తో కూడా గ్రీన్ చిల్లీ చట్నీ బావుంటుంది. టొమాటో గ్రీన్ చిల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే గనుక మనం రోట్లో ప్రిపేర్ చేసుకుంటే కనుక ఇంకా బావుంటుంది. ఏ చట్నీ అయినా సరే. ఈ రకంగా వాటర్ అనేది మనకి ఫార్మ్ అవుతుంది టొమాటోస్‌లో నుండి. మధ్య మధ్యలో కలుపుకుంటా ఉండాలండి. ఎందుకంటే అడుగంటుకుపోతాయి, మాడిపోతాయన్నమాట. అందుకోసం వాటర్ ఫార్మ్ అయింది. టొమాటోస్ మంచిగా కుక్ అవ్వాలండి. ఇప్పుడు వాటర్ ఇంకిపోవడానికి వచ్చే ముందు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలండి.
నేను టొమాటోస్ తీసుకున్న క్వాంటిటీకి నాకు అవసరమైన పులుపుకి తగ్గట్టుగా నేను చింతపండు అనేది వేశాను. మీరు కూడా టొమాటోస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటారో, ఎంత పులుపు అవసరమో అంతవరకు వేయండి. లాస్ట్‌లో కొంచెం వాటర్ ఉన్నాయి అనగా మనం చింతపండు వేసుకోవాలి. ఒకసారి కడిగి వేసుకోండి. ఈ రకంగా మనం మొత్తం దగ్గర పడేంత వరకు కుక్ చేయాలండి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఆల్మోస్ట్ మనకి వాటర్ అన్నీ ఇంకిపోవాలండి. ఆ స్టేజ్ దాకా మనం కుక్ చేయాలి. మీరు ఒకవేళ గనక కల్లుప్పు వేసుకునేదైతే తర్వాత మిక్సర్ గ్రైండర్‌లో వేసుకోవచ్చు. మనం నార్మల్ సాల్ట్ వేస్తున్నాము. అందుకని నేను ఫస్టే వేసేసాను. ఎందుకంటే మళ్ళీ వాటర్ ఊరుతాయి దీంట్లో నుండి. కల్లుప్పు అంటే చట్నీలోకి కల్లుప్పే ఎక్కువ బావుంటుంది. నా దగ్గర లేక నార్మల్ సాల్ట్ వేశాను. పైనుండి కూడా కొంచెం యాడ్ చేయాల్సొస్తుంది. ఒకేసారి మొత్తం వేసేయమాకండి, సాల్టీగా అయిపోతుంది. వాటర్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇంకాలండి. లేకపోతే చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగా రాదు. టొమాటోస్ చూసారా మెత్తగా అయిపోయాయి గుజ్జు గుజ్జుగా. ఫస్ట్ అయితే మనం ప్లేట్‌లో పెట్టుకున్నాం కదా! గ్రీన్ చిల్లీస్ అవన్నీ కూడా మెత్తగా స్మూత్‌గా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత టొమాటోస్ వేసి కొంచెం కచ్చా పక్కాగా మనం చట్నీ కొంచెం రఫ్‌గా ఉండేటట్టుగా మనం బ్లెండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత అవసరమైతే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇంకా అంతే. మరీ స్మూత్‌గా అయితే మనం చట్నీని బ్లెండ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్‌లో మనం తాలింపు గింజలు, గ్రీన్ చిల్లీస్ అవన్నీ వేయించి పెట్టాం కదా! అవైతే మంచిగా స్మూత్ చేసుకున్న తర్వాత టొమాటోస్ వేసాక ఒక 2 సార్లు పలచపడం అలా చేయండి అంతే. ఈరోజు మా వారు ఫ్రైడ్ రైస్ చేశారండి. బావుండింది. ఏంటి టొమాటో గ్రీన్ చిల్లీ చట్నీ చేశారు, రైస్‌తో తిన్నారు, మరి ఇదేంటి అంటారా? అది తిన్నాము, ఇది తిన్నామండి. మేమంతే అదో టైపు. మా మూడ్ ఎప్పుడు ఎలా మారుతుందో మేమే చెప్పలేము. ఒక్కోసారి ఒక్కొక్కటి తినాలనిపిస్తది. అందుకని ఆ రకంగా అయితే తింటాము. మా వారు ఫ్రైడ్ రైస్ చేస్తే నేను ఊరుకుంటానా అండి? ఇంకా ఈవినింగ్ టైమ్ అయితే నేను నూడిల్స్ ప్రిపేర్ చేసేసాను. నేను చాలా సాదా సీదాగా ప్రిపేర్ చేస్తానండి. నాకు ఈ రకంగానే ఇష్టం. వాటర్ బాయిల్ చేసి, ఆ తర్వాత నూడిల్స్ వేసి, నూడిల్స్ మసాలా వేస్తాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటానండి నేను. కొంచెం సూపీగా ఉన్నట్టే, సూప్ ఉన్నట్టే నేను ఇష్టపడతానండి. ఇంకా మీడియంలో పెట్టి నేను కుక్ చేసుకుంటాను. లైట్‌గా మనకి లూజ్‌గా ఉన్నప్పుడే నేను ఆఫ్ చేసేస్తానండి. ఎందుకంటే నాకు కొంచెం సూపీగా ఉంటే ఇష్టమనమాట. మంచిగా అయితే కుక్ అవుతాయి ఈ రకంగా అయితే నూడిల్స్. మనం కాసేపు అలా వదిలేస్తే గనక మనం ఆ వాటర్ ఉన్నాయి కదా! ఆ సూప్ మొత్తం మనకి నూడిల్స్ పీల్చేస్తాయి. నేను వేడి వేడి మీదగానే సూప్‌గానే తాగటానికి, తినటానికి ఇష్టపడతాను. ఈ రకంగా ఇష్టపడతానండి. మొత్తం మంచిగా మిక్స్ చేస్తే చాలా బావుంటాయి. నేను ఈ రకంగానే తినేస్తాను. ఒకవేళ వాటర్ పీల్చేస్తే గనక కాసేపటికి సూప్ పీల్చేస్తే గనక మనం టొమాటో కెచప్‌తో పాటు తింటే బావుంటుంది. ఆ రకంగా కూడా ఇష్టమే నాకు. ఇంకా బాసనలన్నీ తోమేసి పెడుతున్నాను. మొత్తం ప్రిపేర్ చేసుకోవడమే కాదండి, ఆ తర్వాత ఈ పని మెయిన్ ఇంపార్టెంటు. ఎందుకంటే మళ్ళీ మనకి ఏదైతే అవసరం ఉంటదో ఖచ్చితంగా అది ఆహ్, అవస్ అంటే కడగాల్సొస్తుంది. మ్యాక్సిమం అప్పటికప్పుడే కడిగేస్తానండి నేను. ఇదంతా క్లీన్ చేద్దాం అనుకున్నా నేను ఫస్టు. ఇంకా ఈరోజు మీకు నేను ఒక శారీ చూపిస్తానండి. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో మోస్ట్ ట్రెండింగ్ అండ్ వైరల్ శారీ అండి. చాలా ట్రెండింగ్‌లో ఉంది ఈ శారీ. నేనైతే మీషోలో నుండే తెప్పించాను మా మమ్మీ కోసం. మొన్న ఊరెళ్ళినప్పుడు, మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మా మేనత్త కూతురు, ఇంకా వాళ్ళ తోడికోడలు వేసుకున్నారు. చాలా బాగా అనిపించింది శారీ వాళ్ళకి. ఎక్కడ తీసుకున్నారంటే మీషోలోనే తీసుకున్నాము అని చెప్పారు. ఏంటి ఇంత ట్రెండింగ్ శారీ మీషోలో ఉందా అనుకున్నాను. వాళ్ళు చెప్పారనమాట, మీషోలో నుండి ఆర్డర్ పెట్టుకున్నామని. నాకు తెలిసైతే ఈ ప్రింట్ పోతుందేమో అనిపిస్తుంది. కాకపోతే శారీలో సెల్ఫ్ డిజైన్ ఉందండి. మా మమ్మీకైతే బావుంటుందని తీసుకున్నాను నేను. అంటే ఆర్డర్ పెట్టాను. ఇంకా ఈరోజొచ్చేసి ఇంకా దాల్ ప్రిపేర్ చేయాలని అనుకున్నానండి. ముందుగా పప్పు కడిగి మనం మంచినీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. కాసేపు అంటే ఒక గంట, గంటన్నర నానితే గనక పప్పు మెత్తగా అయిపోతుంది. త్వరగా ఫాస్ట్‌గా ఉడుకుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను సేమ్ వెసల్‌లోనే కొంచెం వాటర్ యాడ్ చేసి బాయిలింగ్‌కి పెట్టాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకోవాలి, పసుపు.
ఇంతకీ మామిడికాయ పప్పు చేయాలని నేను డిసైడ్ అయిపోయాను. పైన ఈ రకంగా నురగొస్తది కదండీ! ఆ నురగ మనం తీసేయాలి. ఇప్పుడు వేరే బౌల్‌లో నేను మామిడికాయ ముక్కలు, ఇంకా పచ్చిమిరపకాయలు, ఇంకొంచెం వాటర్ ఏసి వేరే బర్నర్ మీద నేను బాయిలింగ్‌కి పెట్టానండి. మెత్తగా ఉడికిపోవాలి మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇంకా 2 బర్నర్స్ మీద కూడా మనము చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. మనం పప్పు నానబెట్టడం వల్ల త్వరగా అయిపోతుందండి. నా కుక్కర్ లిడ్ పాడైపోయింది. అందువల్ల నేను ఈ రకంగా అయితే పప్పులు ప్రిపేర్ చేస్తున్నాను. చూసారా మెత్తగా మామిడికాయ గుజ్జు గుజ్జుగా అయిపోయింది. పప్పు కూడా మంచిగా ఫాస్ట్‌గా ఉడికిపోయింది నానబెట్టడం వల్ల. నానబెట్టి పప్పు ప్రిపేర్ చేయాలండి. మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావు. పప్పు మీద వచ్చే నురగైతే మనం మళ్ళీ పప్పులో వేయకూడదు. ఎందుకంటే దానివల్ల యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ అంటారు కదా! అవొస్తాయి. అందుకోసం నురగ తీసేయాలి. నేనైతే పైపైన ఈ రకంగా అయితే మ్యాష్ చేశాను పప్పుని. చాలామంది మ్యాష్ చేయరు. నేనైతే పప్పు గవ్వంతో కొంచెం మ్యాష్ చేశాను లైట్‌గా. ఎందుకంటే స్మూత్‌గా ఉండాలని చెప్పి. పప్పులో కొంచెం వాటర్ ఉన్నాయి అనగానే నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టిన పచ్చిమిరపకాయలు, ఇంకా మామిడికాయ వేసి ఈ రకంగా అయితే కలుపుకున్నాను. అవసరమైతే మీరు ఇంకా స్మూత్‌గా రావాలనుకుంటే పప్పు కవంతో మీరు మ్యాష్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా ఈ రకంగా అయితే వదిలేయొచ్చు. సాల్ట్ చూసి వేసుకోండి. నేను స్టార్టింగ్‌లో సాల్ట్ అని చెప్పానండి. స్టార్టింగ్‌లో మనం సాల్ట్ కాదు. స్టార్టింగ్‌లో పసుపు వేస్తాం. ఇంకా లాస్ట్‌లో ఉప్పు వేస్తామండి. ఇంకా ఈ పప్పుని మనం తాలింపు పెట్టుకోవడమే. మనకి కరెక్ట్‌గా ప్రాపర్‌గా కుక్ అయిన తర్వాత కొంచెం పల్చగా ఉన్నప్పుడే మీరు ఆఫ్ చేసేయండి. ఎందుకంటే పప్పు కుక్ అయిన తర్వాత మొత్తం అయిన తర్వాత కాసేపటి తర్వాత దగ్గర పడుతుంది. అందుకోసం లైట్‌గా పల్చగా పెట్టుకోండి. ఈ రకంగా అయితే నేను బాగా మెత్తగైన దాన్ని మామిడికాయ ముక్కల్ని మ్యాష్ చేస్తున్నాను స్పూన్ హెల్ప్‌తోని. తాలింపు కోసం అయితే ఒక బౌల్‌లో మనం ఆయిల్ తీసుకొని ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఫస్ట్. ఎండుమిరపకాయలు బాగా వేగాలండి. మంచిగా వేగాలి. మాడకూడదు. మంచిగా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. కొంచెం ఎక్కువే పడతాయి. మనం దీంట్లో పచ్చిశనగపప్పు వేయమండి. నాకు పప్పులో నేను అసలు పచ్చిశనగపప్పు వేయనండి. ఈ రకంగా మంచిగా కుక్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి కరివేపాకు, దంచిన ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇది క్రిస్పీగా అవ్వాలండి. ఎల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా లాస్ట్‌లో మీ దగ్గర ఉంటే కనుక ఇంగు వేసుకోండి సిమ్‌లో పెట్టేసి. లేకపోతే ఇంకా అంతే. ఈ మిక్చర్ అంతా పప్పులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇంక అంతేనండి. లాస్ట్‌లో మీకు అవసరం అనిపిస్తే కారం వేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే కారం వేయాలండి. కారం వేయటం వల్ల టేస్ట్ చాలా మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. అసలు మ్యాక్సిమం మ్యాంగో దాల్‌లో ఎవ్వరు కారం అయితే వెయ్యరు. రెడ్ చిల్లీ పౌడర్. ఈ రకంగా వేస్తే గనుక లాస్ట్‌లో టేస్ట్ చాలా బాగొస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈ కౌంటర్ టాప్ ఏరియా, స్టవ్ మొత్తం కూడా నేను క్లీన్ చేసేసాను. నేను ఎవ్రీడే క్లీన్ చేస్తానండి. నా దగ్గరైతే ట్రైపాడ్ లేదు. మొత్తం నేను వ్లాగ్స్ పెట్టడానికి కూడా నాకు కుదరదు. ఎందుకంటే నాకు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఆ స్టాండ్‌లో అవి కూడా డిస్టర్బ్ చేసేస్తారు. అందుకని నేను చేత్తోనే షూట్ చేస్తాను. నేను ఎవ్రీడే ఇదంతా క్లీన్ చేస్తానండి. వాష్ చేస్తాను. నాకు ఫస్ట్ నుండి అలవాటు. వీడియోలో చూపించాలని కాదు. నాకు ఈ రకంగానే ఇష్టము. అదొక సాటిస్ఫాక్షన్ అండి నాకు. స్టవ్ ఆ ఏరియా క్లీన్‌గా ఉంటే గనక మైండ్ ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిచ్చిద్ది నాకు. లేకపోతే మొత్తం గందరగోళంగా, గాబరాగా అనిపిస్తా ఉంటది. ఈ రకంగా క్లీన్ చేసుకుంటే గనక ఆహా! ప్రశాంతంగా అనిపిచ్చేది. ఎర్లీ మార్నింగ్ మనం కిచెన్‌లోకెళ్తే టెన్షన్ అనిపించదు. బాసనలన్నీ తోమేసి పెట్టేసానండి నేను. ఇంకా ఈ రోజుకి ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.